లంచ్ బాక్స్ పెడుతున్నానండి. చేపల ఫ్రై అండి ఇది బ్రౌన్ రైస్తో చేసిన మామిడికాయ రైస్ అండి, మ్యాంగో రైస్ ఇది. ఈ బ్రౌన్ రైస్తో మ్యాంగో తురిమి రెండు కలిపి కొద్దిగా తాలింపు వేసి చేస్తే చాలా టేస్ట్గా ఉందండి. రెడ్ రైస్ స్వీట్ అండి ఇది. ఈ రెడ్ రైస్ స్వీట్ కూడా చాలా బాగుందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను నిన్న చేసి. ఒకరోజు నిల్వ ఉంటే ఇంకా టేస్టీగా ఉందండి. బ్రౌన్ రైస్లాగా వేసుకోవడానికి పల్లీలు వేగించినవి నూనె లేకుండా ఒక పెనం మీద వేగించుకోవాలి. అప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి. బ్రౌన్ రైస్లో వేస్తే, మ్యాంగో రైస్లో వేస్తే. ఈ చేపకు నంచుకోవడానికి ఉల్లిపాయ అండి. మనం రౌండ్గా చక్రాల్లా కోసుకుంటే చేపకు మధ్యలో తింటూ ఈ ఉల్లిపాయ నంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక నిమ్మకాయ కూడా పెట్టుకోవాలి తినేవాళ్ళు అయితే. చట్నీ అండి. కొబ్బరి, దొండకాయ వేసి చేసిన చట్నీ. దీనికి కొంచెం పోపు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇది బాక్సులు పట్టుకెళ్తాను, కట్టేస్తున్నాను. ఈ స్వీట్ ఇంక వేడి చేయొద్దండి, దాన్ని కొంచెం అలాగే తినాలి. చల్లగా బాగుంటుంది. ముందుగా తీసి పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టుకుంటే తినేటప్పుడు కొంచెం చల్లదనం తగ్గుతుంది. ఎందుకంటే కుంకుమ పువ్వు అవన్నీ వేసి పెడతాం కాబట్టి పదే వేడి చేయకూడదు. వేడి చేస్తే ఉన్న విటమిన్లు అన్నీ పోతాయి, అందుకని చేయకూడదు. పల్లీలు వేగించుకుని తడిలేని డబ్బాలో వేసుకోవాలి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తినడానికి బాగుంటుంది.